హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏఏఐ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ నుండి వేరియస్ డిసిప్లిన్ సంబంధించిన ఇక్కడ ఎయిర్పోర్ట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు నుండి అయితే మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుందన్నమాట. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన మనం అప్లై ఏ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మనం ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చూసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన ఎలిజిబుల్ అయితే ఇక్కడైతే మనం తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ వేరియస్ డిసిప్లిన్ సంబంధించిన వాళ్ళు పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇక్కడ పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్, తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్, తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు టోటల్ వేకెన్సీ ఇచ్చారు. తర్వాత మనకు రిజర్వేషన్ వైజ్ అనేది ఇక్కడ వేకెన్సీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ మీరు పీడబ్ల్యూడి ఉంటే మీకు సంబంధించిన ఇక్కడైతే కేటగిరీ సంబంధించినది ఇక్కడైతే చూసుకోండి అనమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేకపోతే మీరు టెక్ ఇన్ ఫైర్ ఇంజనీరింగ్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేసి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు అడగలేదు. తర్వాత హ్యూమన్ రిసోర్స్ వచ్చేసి దీనికి గ్రాడ్యుయేట్ అండ్ ఎంబీఏ లేదా మీరు 2 years డ్యూరేషన్ విత్ మనకు హెచ్ఆర్ఎం అయితే చేసి ఉండాలి, లేబర్ వెల్ఫేర్ అనేది. దీనికైతే ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. ఆ తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ పైన అయితే మనకు 1 అయితే ఉండాలి అండ్ డిగ్రీ లెవెల్ సంబంధించినది. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు 2 years అయితే అడిగారు. దీనికి ట్రాన్స్లేట్ వచ్చేసి. సో ఈ విధంగా అయితే మీరు మీకు సంబంధించిన పోస్ట్ను బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ మీరు ఎలిజిబుల్ అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం ఉంటారో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే చూసుకోండి అనమాట. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇక్కడ 27 years అయితే ఇక్కడ 18 March వరకు అయితే లాస్ట్ డేట్ వరకు అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 17 February 2025 నుండి క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ అయితే 18 March 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకు ఇక్కడైతే పే లెవెల్ వచ్చేసి ఇక్కడ 40,000 నుండి 1,40,000 వరకు అయితే మనకు గ్రూప్ బి సంబంధించిన ఇక్కడ శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే జాగ్రత్తగా అయితే మీరు నోటిఫికేషన్ అయితే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేరియస్ డిసిప్లిన్ అయితే అవపడుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ వేకెన్సీ చూసుకోండి. ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా. సో ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత వేరే లింక్ అనేది ఎక్స్టర్నల్ లింక్ అనేది వస్తుంది అనమాట. సో ఓకే ఇది చేసేస్తే మనకు వేరే ఇక్కడ వెబ్సైట్ ఆన్లైన్ వెబ్సైట్ ఇక్కడ వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి. సో ఇప్పుడైతే మనం న్యూ రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మనకు రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే పోస్ట్ నేమ్, సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం ఉంటారో ఆ యొక్క పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క క్యాండిడేట్ ఫుల్ నేమ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో క్యాపిటల్ లెటర్లో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ లెవెల్ ఉన్నట్టు, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది మెన్షన్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ నుండి లేదా ఈమెయిల్ అడ్రస్ నుండి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది వెరిఫై అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డిక్లరేషన్ అయితే చేసుకోండి, అగ్రి అనేది. సో ఇక్కడ దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ అనేది అవుపడుతుంది కదా మనకు. ఈ క్యాప్చర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అది చేసేయండి. సో చేసిన వెంటనే ఇక్కడైతే రీవెరిఫై మీద క్లిక్ చేసేయండి. చేసేసిన వెంటనే మనకు పోస్ట్ నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి, మన యొక్క నేమ్ అయితే పోస్ట్ నేమ్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీరు కరెక్ట్లీ అయితే ఉండాలి. ఇక్కడైతే మనం మ్యాచ్ ఈ చెక్ బాక్స్ ఉన్నాయి కదా, దీంట్లో అయితే టిక్ అనేది చేసేయండి. సో మీకైతే పర్పస్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో మీరు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేయండి. పోస్ట్ నేమ్, క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ జాగ్రత్తగా కరెక్ట్గా ఉంటే ఇక్కడ టిక్ అనేది చేసి సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ ప్రవేశ నోటీస్ అయితే వస్తుంది. ఇక్కడ అగ్రీ చేసేయండి. అన్ని ఇక్కడ పర్సనల్ డేటాస్ అయితే మనకు కరెక్ట్ అయితే ఉండాలి. తర్వాత మోడిఫై అయితే ఉండదు. సో ఇప్పుడు సబ్మిట్ చేసేస్తే ఓకే అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు ఫామ్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది అండ్ మీకు పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కు వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుండి అయితే మీరు ఏమైనా ఇష్యూ ఉంటే మీరు మళ్ళీ లాగిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ
పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాలి కాబట్టి గో టు అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ నుండి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుండి అయితే మీరు స్టెప్ బై స్టెప్ అప్లై అయితే జాగ్రత్తగా అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసుకోండి. సో ఇక్కడ మనకు లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. తర్వాత పర్సనల్ ఇక్కడ అయితే కమ్యూనికేషన్, క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్ అయితే ఈ విధంగా అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు పోస్ట్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత జెండర్ మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో మెన్షన్ చేసేయండి. సో మీ యొక్క ఇయర్ ఫస్ట్, తర్వాత మీ యొక్క మంత్, తర్వాత డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏ నేషనాలిటీ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ, సో మీరు యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేసండి. క్యాపిటల్ లెటర్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడా అండ్ మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు సంబంధించినది ఇక్కడ ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో మీరు ఫస్ట్ ఎగ్జామ్ సిటీ ఎక్కడైతే ఇస్తారో అక్కడైతే మీకు జాబ్ పాయింట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ మీకు స్టేట్ సంబంధించిన అనేది మనకు ఎగ్జామ్ సిటీ అయితే వస్తుంది. తర్వాత స్టేట్ 2 అనేది దగ్గర ఉన్న అనేది ఇంకో స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఇక్కడైతే మనకు ఎగ్జామ్ సిటీ, తర్వాత థర్డ్ అనేది ఇంకోటి అయితే దీంట్లో మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట దీంట్లో జాగ్రత్తగా. ఆ తర్వాత థర్డ్ సిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సిటీ ప్రిఫరెన్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ చేసేయండి. చేస్తే మీకు ఇక్కడైతే నాట్ ఎలిజిబుల్ అయితే ఉంటుంది అనమాట. సో పీడబ్ల్యూడీ ఉన్న క్యాండిడేట్ వాళ్ళకి దీనికి అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడైతే కంపల్సరీ నోట్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఎక్స్ సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ దీంట్లో మెన్షన్ చేసి లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ డిపార్ట్మెంటల్ పిఎస్ కానీ ఇక్కడ ఆటోనామస్ ఇక్కడ అయితే సంబంధించిన ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి. గౌట్ కానీ సెమీ గౌట్ కానీ బాడీస్ సంబంధించి ఉంటే వేసండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ ఉంటే మీరు రెగ్యులర్ ఏఐ రెగ్యులర్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ వేసండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ అప్రెంటిస్షిప్ డీటెయిల్స్, సో యూ కెన్ ఇక్కడ అయితే 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఏఐలో తీసుకుంటే ఇక్కడ ఎస్ చేస్తే మనకు ఇక్కడైతే అప్రెంటిస్షిప్ నెంబర్ అయితే అడుగుతుంది. ఒకవేళ ఏఐలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకుంటే ఇక్కడ ఎస్ చేస్తే దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చేసేయండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు సేవ్డ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది. మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో మీకు సంబంధించిన ఏ ఊరు ఉంటుందో ఆ యొక్క ఊరు పేరు, తర్వాత మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్, తర్వాత మీ యొక్క సిటీ ఫుల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. మీరు ఏ స్టేట్ అనేది బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. ఆ తర్వాత మీకు కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసండి. మనకు ఆటోమేటిక్గా అనేది దీంట్లో ఫిల్అప్ అయితే అయిపోతుంది. సో ఒకవేళ వేరే అడ్రస్ ఉంటే మీరు వేరే అడ్రస్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడైతే మనకు మెండేటరీ వచ్చేసి ఇక్కడైతే 10th నుండి అయితే మనం పర్టికులర్ అయితే ఎడ్యుకేషన్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క బోర్డ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు పాసింగ్ ఇక్కడ 10th క్లాస్ అనేది ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్, మంత్ ఇక్కడైతే ఈ విధంగా స్క్రోల్ చేస్తుంటే మనకు ఈ విధంగా వస్తుంది. దానికి సంబంధించిన ఇక్కడైతే మంత్, డేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ లేదా స్కూల్ నేమ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పర్సంటేజ్. సో ఇక్కడైతే మీకు సంబంధించిన పర్సంటేజ్ సిజిపి పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్ మీద క్లిక్ చేసేసి మీకు ఆప్టెన్ మార్క్స్ వచ్చినాయో అన్ని ఆప్టెన్ మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్. సో మీకు అయితే సపోజ్ అనేది నేను ఇక్కడ సిజిపిలో అయితే ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ సిజిపి అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ మనకు సిజిపి అయితే ఆప్టెన్ సిజిపి అయితే దొరుకుతుంది. సో ఇక్కడైతే నాకు 8.5 ఉంటే ఇక్కడ టోటల్ అవుట్ ఆఫ్ వచ్చేసి నాకు 10 అన్నమాట. సో 10thలో 8.5 అట్లా ఉంటాయి కదా. సో ఆ విధంగా వచ్చేసి ఇక్కడ టోటల్ అనేది మీరు 85 అయితే ఇవ్వాలి. సో ఎందుకంటే నాకు 8.5 వచ్చింది కాబట్టి అవుట్ ఆఫ్ 10 కాబట్టి నాకు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 85 అనేది మనకు పర్సెంటేజ్లో సిజిపిలో కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా మీకు పర్సెంటేజ్ ఉంటే ఇక్కడ మీరు పర్సెంటేజ్ మీద క్లిక్ చేసేసి మీకు ఆప్టెన్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో అంటే ఇక్కడ మీకు ఒకవేళ 7.8 ఈ విధంగా తీసుకుంటే ఒకవేళ ఇచ్చేయచ్చు. బట్ ఇక్కడ డైరెక్ట్గా అనేది అడుగుతుంది. సో 78
పర్సెంటేజ్, తర్వాత మాక్సిమం మార్క్స్ వచ్చేసి ఇక్కడైతే 100 అయితే అడుగుతుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడ క్యాలిక్యులేట్ ఆటోమేటిక్గా అవుతుంది. కాబట్టి మీకు సిజిపిఏ ఉంటే సిజిపిఏ ఇచ్చేసండి, లేకపోతే ఎక్కువ శాతం అయితే పర్సెంటేజ్ అయితే ఉండదు. ఒకవేళ పర్సెంటేజ్ ఉంటే ఇక్కడ 78 ఇచ్చేసి అవుట్ ఆఫ్ మార్క్స్ 100 ఇచ్చేసి డైరెక్ట్గా ఇచ్చేసేయండి. ఒకవేళ సిజిపిలో 7.8 అట్లా ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ 10 ఇక్కడ ఇచ్చేసి మనకు 78% అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా డీటెయిల్స్ ఉంటే మీ యొక్క బోర్డ్ నేమ్, తర్వాత పాసింగ్ ఇయర్, తర్వాత స్కూల్ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత మీ యొక్క సబ్జెక్టు, తర్వాత సిజిపిఏ పర్సెంటేజ్ దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఆఫ్టర్ మార్క్స్, తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఇక్కడైతే బీటెక్, బ్యాచిలర్ ఇంజనీరింగ్, సో మీకు సంబంధించిన దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో మీరు ఏ క్వాలిఫికేషన్ అంటే మనకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనమాట. ఇది మనం డిగ్రీతో సంబంధించింది. బ్యాచిలర్ ఇన్ డిగ్రీ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు కదా, పోస్ట్ను బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. ఆ యొక్క పోస్ట్ అది ఇక్కడ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ నేమ్, తర్వాత స్పెషలైజేషన్, సో ఫైర్ ఇంజనీరింగ్, ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ దీంట్లో మెన్షన్ చేసేయండి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, బట్ పోస్ట్ను బట్టి ఇక్కడైతే చేంజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిజల్ట్ టైప్ వచ్చేసి పాస్వర్డ్ అపేరింగ్ అని ఉంటే దీంట్లో అయితే చేసేయండి. ఒకవేళ అపేరింగ్ ఉంటే మనకు ఇక్కడైతే మార్క్స్ అనేది ఏమైతే అడగదు. ఒకవేళ పాస్ ఉంటే మీకు సంబంధించిన పాసింగ్ డేట్ మంత్, తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన సిజిపిఏ మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత అప్ 10 మార్క్స్ ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసి మనకు పర్సెంటేజ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత పోస్ట్ స్పెసిఫై కాన్స్టెంట్ ఇక్కడైతే ఐ డిక్లేర్ పోస్ట్ ఇక్కడ వ్యాలిడ్ పర్మనెంట్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ విత్ అప్లికేషన్ వెరిఫికేషన్. సో ఇక్కడైతే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఒకవేళ మీకు సంబంధించిన లైట్ వెహికల్ మోటార్ ఉంటాయి. సో ఒకవేళ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ తెలుసా అని అంటున్నారు. చేస్తే ఇక్కడ ఇచ్చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో నో చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని సేవ్ చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు పోస్ట్ స్పెసిఫిక్ కాన్సెంట్ ఉన్నాయి కదా, సో ఇక్కడ డిక్లరేషన్ అయితే కంపల్సరీ చేయాలి. వ్యాలిడ్ పర్మనెంట్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే మీరు అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మనం కంపల్సరీ కావాలి కాబట్టి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇక్కడ టిక్ అనేది చేసేయండి. అప్పటి వరకు అయితే మీరు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే తీసుకోండి. సో ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ కంపల్సరీ అయితే అగ్రీ చేసేయండి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఇదైతే మనకు ఇక్కడ పర్మనెంట్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ డేటా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్. సో ఇక్కడ మీకు సంబంధించిన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడ క్లిక్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే 100 KB వరకు అయితే అడుగుతుంది. మీ యొక్క ఫోటో అనేది చూస్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ చేసేయండి. తర్వాత వ్యూ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది క్యాపిటల్లో బ్లాక్ లెటర్ అయితే ఉండదు, వైట్ పేపర్ మీద అయితే మీ యొక్క స్టైల్లో అనేది అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఫీజు అనేది మనకు అవుపడుతూ ఉంటుంది. సో నేను SC/ST పైన అయితే చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే సో ఇక్కడ 0 ఫీజు అయితే ఉంటుంది. 100 రోజులు కడిగి వాళ్ళకైతే ఇక్కడ ఫీజు అనేది అవుపడుతుంది. సో చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి మీరు ఒకసారి అన్ని. సో ఇక్కడ డిక్లరేషన్ అయితే అనే టిక్ అనేది ఇచ్చేసి సో మనకు ఇక్కడైతే క్యాప్చర్ అవుపడుతుంది కదా, క్యాప్చర్ అంటే చేసేసి రివ్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ప్రివ్యూ అయితే చూసుకోండి. మీకు సంబంధించిన ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. ఇక్కడ మీరు జాగ్రత్త చూసుకొని ఇక్కడ ఓకే అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫోటో సిగ్నేచర్ అయితే ఒకసారి వ్యూ అయితే చూసుకోమంటుంది. సో చూసుకున్న తర్వాత వెంటనే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఏవైతే పర్సనల్ డేటాస్ అయితే ఉన్నాయో అవి అయితే మనకు కరెక్ట్ అయితే ఉండాలి. తర్వాత ఇవైతే మిస్టేక్ ఉంటే తర్వాత వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తారు. సో ఇవన్నీ అయితే క్లారిటీగా ఉండేట్టు చూసుకొని ఇక్కడ అగ్రీ చేసేయండి. చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో యూఆర్ ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడైతే పేమెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ అనేది పేమెంట్ అయితే తీసుకోబోతుంది. క్యాప్చర్ చేసి మీకు సంబంధించిన పేమెంట్ అయితే అక్కడ నుండి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇక్కడ యూపీఐ ద్వారా, అక్కడ వాట్సాప్, ఇక్కడ గూగుల్ పే ద్వారా అయితే మీరు మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోండి. సో మీకు చేసుకున్న తర్వాత ఈ విధంగా యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేసేస్తే మీరు ప్రింట్ ఆప్షన్ కదా, ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన సో ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో ఇక్కడ ఈ విధంగా అయితే మనకు జూనియర్ ఇక్కడ అయితే ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ అండ్ మిగతా సంబంధించిన పోస్టుల పైన అయితే ఈ విధంగా అయితే అప్లై అయితే చేయండి. సో ఫ్రెండ్స్ మీరు ఏమైనా మిస్టేక్ ఉంటే మీకు నాకైతే కామెంట్ ఇవ్వండి, నేను తొందరగా అయితే రిప్లై ఇస్తాను.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడైతే ఫైర్ సర్వీస్ హ్యూమన్ రిసోర్స్ అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.